దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ కూడా, దివ్యవాణి ప్రేక్షకులందరికీ, వీక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరము దేవుడు మిమ్మల్ని హేరాళంగా దీవించునుగాక. ఈ సంవత్సరంలో దేవుడు మీ జీవితాల్లో నూతన కార్యాలు చేయునుగాక, నూతన ద్వారాలు తెరవబడునుగాక. మీరు ఈ సంవత్సరమంతా దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత మీ మీద, మీ కుటుంబాల మీద ఉండునుగాక. మంచిది. ఈ యొక్క పాట ద్వారా మన దేవాతి దేవుని ఆరాధిద్దాం. అటు తర్వాత దేవుని వాక్యాన్ని విందాం. కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం, లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం. దివిని విడచి భువిన మనకై మానవునిగా జన్మించెను. దిగులు చెందక గతము మరచి యేసుని ఆరాధింతుము. లోకానికి ఇది పర్వదినం, మహదానందమే ప్రతిక్షణం. లోకానికి ఇది పర్వదినం, మహదానందమే ప్రతిక్షణం. కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం, లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం. రాజులకు రాజుల రాజు, ప్రభువులకు ప్రభువే తానుగా, మనుజులకు మాదిరి తానై ఉండుటకి ఇలయే తెంచెగా. రాజులకు రాజుల రాజు, ప్రభువులకు ప్రభువే తానుగా, మనుజులకు మాదిరి తానై ఉండుటకి ఇలయే తెంచెగా. మన కోసమే జన్మించెను, తన ప్రేమని పంచెను. ఆభరములే తను విడచెను, నరరూపిగా వెలసెను. సృష్టికే మూలాధారమైన దేవుడే దిగి వచ్చిన. శోధన బాధలు ఎన్ని ఉన్నా నేటిలో ఇక దరిచేరునా. ఆనందమే సంతోషమే ప్రతివానికి శుభ పరిణామమే. ఆనందమే సంతోషమే ప్రతివానికి శుభ పరిణామమే. కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం, లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం.
మహిమగల మహిమోన్నతుడు పశువుల శాలలో పసివానిగా కరుణగల కారణ జన్ముడు శిశువుల మనలో ఒకవానిగా మహిమగల మహిమోన్నతుడు పశువుల శాలలో పసివానిగా కరుణగల కారణ జన్ముడు శిశువుగా మనలో ఒకవానిగా ఈనాటికి మన తోడుగా ఉండాలని అండగా ప్రతివానికి స్నేహితునిగా హృదయాల జన్మించగా అంధకారపు ఈ లోకమందు దేవదేవుడు ఉదయించగా ఎన్నడూ లేని వేల కాంతులు లోకమందున పవళించగా సంతోషమే సమాధానమే ఇది దేవాది దేవుని బహుమానమే సంతోషమే సమాధానమే ఇది దేవాది దేవుని బహుమానమే కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం విధిని విడిచి భువిన మనకై మానవునిగా జన్మించెను దిగులు చెందగా గతము మరచి యేసుని ఆరాధింతుము లోకానికి ఇది పర్వదినం మహదానందమే ప్రతిక్షణం లోకానికి ఇది పర్వదినం మహదానందమే ప్రతిక్షణం. వాక్యం వినబోయే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, ప్రభువా, ఈ నూతన సంవత్సరంలోకి మేము అడుగుపెట్టాం ప్రభువా. 2026 సంవత్సరంలోకి అడుగుపెట్టాం ప్రభువా. ఎన్నో ఆశలతో అడుగుపెట్టాం నాయన, ఎంతో నిరీక్షణతో మేము అడుగుపెట్టాం ప్రభువా. ఈరోజు నీ వైపు మేము కనిపెట్టుకొని ఉన్నాం ప్రభువా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవని వాక్యంలో చదువుతున్నాం నాయనా. ఈ వాక్యాన్ని వింటూ ఉండగా ఈ నూతన సంవత్సరంలో మాకు సిద్ధపరిచిన ఈ వాక్యాన్ని మాకు బయలుపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గత సంవత్సరంలో మనకి కొన్ని చేదు అనుభవాలు మన జీవితంలో ఉండొచ్చు. మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోయి ఉండొచ్చు. ఒకవైపు బాధ ఉంది, అయ్యో 2025 సంవత్సరం నాకు అంతగా మేలు కలగలేదు, కనీసం ఈ సంవత్సరమైనా దేవుడు నన్ను దీవిస్తాడని దేవుడి సన్నిధిలోకి వస్తూ ఉన్నాం. కానీ ప్రియమైన వారులారా, పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 15-16 వచనాల్లో ఇలా అంటున్నాడు, నేను వెనుకున్న వాటిని వదిలిపెట్టి నా ముందున్న వాటి మీద నేను దృష్టిని పెడతాను అంటున్నాడు. అంటే పౌలు గారు ఆ వెనుకున్న వాటినంటే గతంలో జరిగిన విషయాలన్నీ జ్ఞాపకం తెచ్చుకోకుండా అవన్నిటినీ వదిలేసి ముందు నా ముందు దేవుడు ఉంచిన ఆ గొప్ప ఆశీర్వాదాన్ని, నా ముందు ఉంచిన ఆ గొప్ప పిలుపు వైపు నేను వెళ్తాను అంటున్నాడు. ఈరోజు మనం కూడా నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనం కూడా అదే సందేశం. వెనుకున్న వాటిని వదిలిపెడదాం. గత సంవత్సరంలో మన జీవితంలో ఏం జరిగిందో, ఏ చేదు అనుభవాలు ఉన్నాయో అవన్నిటినీ వదిలిపెడదాం. బైబిల్ చెప్తుంది, కీర్తన 55:22 వచనంలో, కాస్ట్ యువర్ బర్డెన్ అపాన్ మీ, ఫర్ ఐ యామ్ ఎ గాడ్ హూ కేర్స్ ఫర్ యూ.
నీ భారమంతా నా మీద మోపు, నీ గురించి శ్రద్ధ వహించే దేవుడు అని అంటున్నాడు. సో ఈరోజు మనం ఆ పాత విషయాలన్నిటినీ కూడా దేవుని పాదాల దగ్గర వదిలిపెడదాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనాల్లో దేవుడు అంటాడు, మీ పాతవి గతించినవి, మీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని నేను చేస్తాను, అది ఎడారిలో సెలయేరులు పారే విధంగా చేస్తాను అంటున్నాడు. దేవుడు నూతన కార్యం మీ కుటుంబాల్లో చేయునుగాక. మీరు ఆశిస్తున్న, ప్రార్థిస్తున్న అద్భుతము మీ కుటుంబాల్లో జరుగునుగాక. ఎడారిలో సెలయేరులు పారినట్టుగా ఎడారిగా మోడు బారిన మీ జీవితాల్లో దేవుడు తన నూతన ఆశీర్వాదాలను కుమ్మరించి మూయబడిన ప్రతి ద్వారమును దేవుడు తెరియునుగాక. అవునండి, మరే తల్లి ఒక మాట అంటుంది, ఆ రోజు గబ్రియేల్ దూత వచ్చి నీవు ఒక పరిశుద్ధాత్మ శక్తి వల్ల శిశువుని కంటావు అని చెప్పినప్పుడు మరే తల్లి ఒక మాట నమ్ముతుంది, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు అని. ఆ రోజు ఒకవేళ మరియ తల్లి ఒప్పుకొని ఉంటే, ఆ వాగ్దానాన్ని, గబ్రియేల్ దూత యొక్క సందేశాన్ని ఒప్పుకొనినందుకు మరియ తల్లికి వచ్చే పెద్ద ప్రమాదం ఏంటంటే, పెళ్ళి కాకుండా గర్భము ధరిస్తే ఆ చట్ట ప్రకారంగా వాళ్ళు రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఆమె తెలుసు ఆ చట్టం ఉంది అని, కానీ ధైర్యంగా దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదని ఆ చట్టానికి భయపడలేదు, మనుషులకి భయపడలేదు, సమాజానికి భయపడలేదు, పూర్తిగా దేవుని యందు నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచింది. ఈరోజు నువ్వు అనేక భయాలు గుండా వెళ్తుండొచ్చు. వాళ్ళేం చేస్తారు, వీళ్ళేం చేస్తారు, అదేమవుతుంది, ఇదేమవుతుంది, అనేక ఆలోచనలతో ఉండొచ్చు. కానీ ఈరోజు అదే విశ్వాసంలో మనం కూడా ఉందాం. దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. నీ జీవితం ఏ స్థితిలో అయినా ఉండొచ్చు, నీ కుటుంబం ఏ పరిస్థితిలో అయినా ఉండొచ్చు, దేవుడు దాన్ని మళ్ళీ రివైవ్ చేయగలుగుతాడు, మళ్ళీ నిన్ను స్థిరపరచగలుగుతాడు, దేవుడు మళ్ళీ నిన్ను ఘనపరచగలుగుతాడు, దేవుడు మళ్ళీ నిన్ను ఆశీర్వదించగలుగుతాడు. కానీ ఈరోజు నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనం ఒక కొత్త ఆశతో మనం అడుగు పెడదాం. అవును ప్రభువా, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు, మా జీవితాల్లో నూతన కార్యాలు చేయగలుగుతావు. గాడ్ కెన్ డూ న్యూ థింగ్స్. అబ్రహాము దేవుడు వాగ్దానాన్ని నమ్మాడు. సారా ఆ దేవుడితో చెప్పినప్పుడు, ఈ వయసులో నాకు పిల్లలా అని సారా నవ్వుకుందంట తనను తనలో. అక్కడ కూడా ఆదికాండం 18వ అధ్యాయంలో మాట చదువుతాం, ఈజ్ దర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ గాడ్? దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అనే మాట అక్కడ రాయబడుతుంది. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆమె నేను పిల్లల్ని కనలేని స్థితిలో నా శరీరం ఉంది అని తనలో తాను నవ్వుకున్నా, కానీ దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి ఆ వయస్సులో కూడా సారా ఇస్సాకుని కన్నట్లుగా మనం బైబిల్లో చదువుతున్నాం. ఈరోజు నీ విశ్వాసం బలపడునుగాక. నువ్వు అనుకుంటున్నావు, ప్రభువా ఇది జరగదు, ఇంకా నా జీవితంలో ఇది జరగదు, ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఎస్, మనుషులకి సాధ్యము కానిది దేవుడికి సాధ్యము అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. వాట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ మ్యాన్ ఈజ్ పాసిబుల్ ఫర్ గాడ్. ఈరోజు నమ్ముదాం దేవుణ్ణి. ప్రభువా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, నాకు తెలుసు ఇది కష్టమైందని, నాకు తెలుసు నా పరిస్థితి బాగలేదని, నాకు తెలుసు నా ఆరోగ్యము క్షీణిస్తుంది అని. కానీ ఏదున్నా దేవుడు అన్నీ సుసాధ్యమన్నీ కూడా సాధ్యపరచగల గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ప్రియమైన వారలారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో నూతన కార్యములు చేయునుగాక. ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో మీరు అధైర్యపడొద్దు. అనేక మంది క్యాన్సర్తో బాధపడుతున్నారు,
అనేక మంది వేరువేరు వ్యాధులతో బాధపడుతున్నారు. అయ్యో, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో, నా ఆరోగ్యం క్షీణిస్తుంది, రోజు రోజుకి నా ఆరోగ్యం క్షీణిస్తుంది అని భయంలో బ్రతుకుతున్నారేమో. కానీ ఈరోజు ధైర్యం తెచ్చుకో. ఒక్క మాట యేసుప్రభు, ఒక్క మాట యేసుప్రభు, ఒక్క తాకిడి నిన్ను స్వస్థపరుస్తుంది. ఆ శతాధిపతి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసయ్యా, నువ్వు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసడానికి నేను అర్హుడం కాదు, కానీ ఒక్క మాట పలుకయ్యా, ఇంట్లో ఉన్న నా సేవకుడు స్వస్థను పొందుతాడు అన్నాడు. యేసయ్య ఒక్క మాట పలికాడు. ఆ మాట ఆ సేవకుడిని స్వస్థపరిచింది. ఈరోజు డాక్టర్ని నమ్మాం, రిపోర్ట్లు నమ్ముతున్నాం, నువ్వు వేసుకున్న మందులని నమ్ముతున్నారు, కానీ నిన్ను స్వస్థపరిచే దేవుణ్ణి కూడా నువ్వు నమ్మాలి అని చెప్తున్నాను. నేను యెహోవా రఫాని, స్వస్థపరిచే దేవుడిని అన్నాడు. ఎస్, డాక్టర్ని నమ్ముతున్నారు, రిపోర్ట్లను నమ్ముతున్నారు, మందులను నమ్ముతున్నారు, రోజు అనేక టాబ్లెట్స్ వేసుకుంటున్నారు, కానీ ఈరోజు యెహోవా రఫాని, నిన్ను స్వస్థపరిచే దేవుడిని కూడా నువ్వు నమ్మితే నీ జీవితంలో నీకు స్వస్థత జరుగుతుంది, నీకు విడుదల జరుగుతుంది. మూడవదిగా, అనేక మంది ఆందోళనలో ఉండొచ్చు, భయంలో ఉండొచ్చు. మా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది అని కొంతమంది ఆందోళనలో ఉండొచ్చు. ఈరోజు వాళ్ళందరికీ దేవుని వాక్యం ద్వారా బలపరుస్తూ ఉన్నాను. ఇర్మియా 29:11 ప్రకారంగా దేవుడు వాక్యం చెప్తుంది, దేవుడంట బంగారు భవిష్యత్తుని ఇస్తాడంట. దేవుడు మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇచ్చును గాక. అవునండి, మనం విద్యాబుద్ధులు చెప్పిండొచ్చు, మంచి బట్టలు, మంచి వసతులు మన బిడ్డలకి ఇచ్చిండొచ్చు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తు ఇచ్చేవాడు మాత్రం దేవుడే. ఆ దేవుడు ఏమంటా అంటే, మామూలు భవిష్యత్తు కాదు, నీకు బంగారు భవిష్యత్తుని ఇస్తా అంటున్నాడు. యవనస్తులారా, తల్లిదండ్రులారా, ఎవరైతే పిల్లల కోసం ప్రార్థిస్తున్నారో, ఎవరైతే పిల్లలు వాళ్ళ భవిష్యత్తు కోసం ప్రార్థిస్తున్నారో, ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఆ వాగ్దానం ఏంటంటే, ప్రభువా, ఇర్మియా 29:11 ప్రకారంగా ప్రభువా, నాకు బంగారు భవిష్యత్తు ఇస్తాను కదా నాయన, మార్గం సరళం చేయి. యెబేజు తన జీవితాన్ని, అస్తవ్యస్తంగా ఉన్న తన జీవితం అని కనుక్కొని యెబేజు దేవుడి వైపు తిరిగాడు. దేవుడి వైపు తిరిగి, ప్రభువా నన్ను దీవించు అన్నాడు. నా సరిహద్దులు విశాలపరచు దేవా అన్నాడు. ప్రభువా, నీ హస్తము నా మీద ఎల్లప్పుడూ ఉంచుమని ప్రార్థన చేశాడు. ప్రభువా, దుష్టుడి యొక్క కన్ను నా మీద, నా కుటుంబం మీద పడకుండా కాపాడు అని ప్రార్థన చేశాడు. యెబేజు ప్రార్థన చేశాడు, దేవుడు ఆమేన్ అన్నాడు. ఈరోజు నీ ప్రార్థనలన్నిటి కూడా దేవుడు ఆమేన్ అనునుగాక. నీ సరిహద్దులు నూతన సంవత్సరంలో విశాలపరచబడునుగాక. దేవుడి యొక్క హస్తం నీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ కాచి కాపాడునుగాక. అలాగే దుష్టుడి యొక్క కన్ను నీ మీద, నీ కుటుంబం మీద పడకుండా ప్రభువైన క్రీస్తు రక్త ప్రోక్షణలో నీ కుటుంబము ముద్రించబడునుగాక. దేనికి మనం భయపడని అవసరం లేదు, ఎందుకంటే సజీవుడైన దేవుడు నీతో నడుస్తూ ఉన్నాడు. ఇమానువేలు, దేవుడు నీతో నాతో నడుస్తూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఒక పాట బాగా వైరల్ అయిందండి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, యేసయ్యా నీకే సాధ్యము. ఈరోజు ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ కోసం ఏమైనా చేయగలడు. నీ కథ మొత్తం, నీ స్థితిని, నీ గతిని మొత్తం మార్చగలిగే సమర్థుడు మన యేసయ్య. ఆ యేసయ్యకే సమస్తము సాధ్యము అనే మాటని మనం చెప్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో దేవుడి మీద ఆధారపడదాం, దేవుడి సన్నిధిలోకి వద్దాం. ప్రభువా, నేనున్న ప్రతి స్థితిని మార్చగల దేవుడవు. బహుశా మీరు
వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో మీరు అనేక ఇబ్బందులు పడుతున్నారా? ఆరోగ్య విషయంలో అనేక ఇబ్బందులు పడుతున్నారా? మీ పిల్లల విషయంలో అనేక ఇబ్బందులు పడుతున్నారా? మీ కథ మొత్తం మార్చగల సమర్థుడైన దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు, మిమ్మల్ని ఘనపరుస్తాడు, మిమ్మల్ని హెచ్చిస్తాడు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ కొద్ది మాటలతో ఈ 2026 సంవత్సరం మొత్తము కూడా మీ మీద, మీ కుటుంబం మీద దేవుడి యొక్క కాపుదల, దేవుడి యొక్క భద్రత ఉండునుగాక. మీరు వెళ్ళే ప్రతి స్థలములో దేవుడు మీ సొంతము చేయునుగాక. యెహోషువ చాలా భయంలో ఉన్నాడండి. మోషే నాయకత్వంలో ఉన్నాడు అనేక సంవత్సరాలు. సడన్గా మోషే చనిపోయాడు. యెహోషువ భయంతో ఉన్నాడు. నేను ఈ పని చేయగలుగుతానా? మోషే గొప్ప నాయకుడు కదా, మోషే పని నేను చేయగలుగుతానా అని భయంలో ఉన్నప్పుడు దేవుని వాగ్దానం యెహోషువకు వస్తుంది. యెహోషువ, నువ్వు భయపడకు, నేను మోషేతో తోడైనట్లుగా నీతో తోడై ఉంటాను. నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలము నేను నీకు ఇస్తాను అంటున్నాడు. యెహోషువకి ధైర్యం వచ్చింది. ఎస్, ఈరోజు నాతో మోషే లేడు, కానీ నా దేవుడున్నాడు. నన్ను ఎప్పటికీ ఎడబాయని, విడనాడని దేవుడు నాతో ఉన్నాడు. కానీ మోషే తర్వాత యెహోషువకి ఈ వాగ్దానం ఇస్తూ దేవుడు ఒక మాటను చెప్పాడు. జాగ్రత్తగా వినండి. ఇది మీరు చేస్తే దేవుడు మీతో ఉంటాడు. అయితే యెహోషువకి ఒక మాట చెప్తూ ఉన్నాడు దేవుడు. యెహోషువ, నేను నీతో నడవాలి అంటే దివారాత్రులు నా ధర్మశాస్త్రాన్ని నీవు పఠించాలి. అప్పుడు నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు, అన్ని విషయాల్లో సక్సెస్ని నువ్వు చూస్తావు అని అన్నాడు. సో ఈరోజు ఈ సంవత్సరం మొత్తం బైబిల్ గ్రంథాన్ని చదవడానికి ఒక నిర్ణయం తీసుకుందాం. చాలామంది క్రైస్తవులు అనేక సంవత్సరాలుగా చర్చికి వెళ్తున్నారు, కానీ ఒక్కసారి కూడా బైబిల్ చదవలేదు. సో ఈ నూతన సంవత్సరంలో ఒక ప్రణాళిక పెట్టుకోండి. ఈ 2026 సంవత్సరంలో నా బైబిల్ని ఆది కాండం నుంచి దర్శన గ్రంథం వరకు మొత్తం బైబిల్ని చదవాలి. నేను రోజుకి ఒక 8 అధ్యాయాలు చదవండి, మీ బైబిల్ మొత్తం కంప్లీట్ చేయగలుగుతారు. యెహోషువకు చెప్పిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యెహోషువ, దివారాత్రులు నువ్వు నా యొక్క ధర్మశాస్త్రాన్ని నువ్వు పఠించినట్లయితే నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. యూ షల్ బి సక్సెస్ఫుల్ అండ్ యూ షల్ బి ప్రాస్పరస్ అన్నాడు దేవుడు. కీర్తన 1, 2, 3 వచనాల్లో కూడా దేవుడు అదే మాట చెప్తున్నాడు. దివారాత్రములు నా వాక్యమును ధ్యానించువాడు ఏటి ఒడ్డు మీద నాటబడిన చెట్టు వంటి వాడు అన్ని కాలాల్లో ఫలిస్తాడు అన్నాడు. మీరు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండగా, దేవుడి వాక్యంలో ధ్యానిస్తూ ఉండగా, ఆయన ధర్మశాస్త్రాన్ని దీవారాత్రులు ధ్యానిస్తూ ఉండగా దేవుడు ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని ఏరాళంగా దీవించునుగాక. మే గాడ్ మేక్ యూ సక్సెస్ఫుల్ అండ్ మే గాడ్ మేక్ యూ ప్రాస్పరస్ అండ్ మే గాడ్ ప్రొటెక్ట్ యూ ఇన్ యూర్ గోయింగ్ అవుట్ అండ్ ఇన్ కమింగ్ ఇన్. దేవుడు మీ రాకపోకల్లో మిమ్మల్ని కాచి కాపాడునుగాక. మహిమగల మహిమోన్నతుడు పశువుల శాలలో పసివానిగా కరుణగల కారణ జన్ముడు శిశువుల మనలో ఒకవానిగా మహిమగల మహిమోన్నతుడు పశువుల శాలలో పసివానిగా కరుణగల కారణ జన్ముడు శిశువుగా మనలో ఒకవానిగా
ఈనాటికి మన తోడుగా ఉండాలని అండగా ప్రతివానికి స్నేహితునిగా హృదయాల జన్మించగా అంధకారపు ఈ లోకమందు దేవదేవుడు ఉదయించగా ఎన్నడూ లేని వేవేల కాంతులు లోకమందున పవళించగా సంతోషమే సమాధానమే ఇది దేవాది దేవుని బహుమానమే సంతోషమే సమాధానమే ఇది దేవాది దేవుని బహుమానమే కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం విధిని విడిచి భువిన మనకై మానవునిగా జన్మించెను దిగులు చెందక గతము మరచి యేసుని ఆరాధింతుము లోకానికి ఇది పర్వదినం మహదానందమే ప్రతిక్షణం లోకానికి ఇది పర్వదినం మహదానందమే ప్రతిక్షణం. కళ్ళు మూసుకుందామండి. తలలు వంచి ఈ నూతన సంవత్సరంలో దేవుడి దగ్గర నూతన ఆశీర్వాదం కోసం మనం అడుగుదాం. తండ్రి, నీకు వందనాలు ప్రభువా, మాకు ఇంకొక సంవత్సరాన్ని ఇచ్చావు. ఈ సంవత్సరాన్ని అనేకులు చూడలేకపోయారు ప్రభువా, కానీ ఈ సంవత్సరాన్ని చూడటానికి, ఈ సంవత్సరంలో జీవించటానికి నా కృపనిచ్చావు ప్రభువా. ప్రభువా, ఈ సంవత్సరం మొత్తం నువ్వు మాతో నడుస్తున్నందుకు నీకు వందనాలు చెప్తూ ఉన్నాం. ఈ సంవత్సరం మొత్తం ప్రభువా మా జీవితాల్లో నూతన కార్యాలు చేయబోతున్నందుకు వందనాలు చెప్తూ ఉన్నాం. ఈ సంవత్సరం మొత్తం ప్రభువా మూయబడిన ద్వారాలు తెరవబోతున్నందుకు మీకు వందనాలు చెప్తూ ఉన్నాం. ఈ సంవత్సరం మొత్తం ప్రభువా మేము అడుగుపెట్టు ప్రతి స్థలం మీ సొంతం చేస్తానన్నావు. అవును ప్రభువా, మా అడుగుల్లో నువ్వు ఉండి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం. ఈ సంవత్సరం మొత్తం నీ కాపుదల, నీ భద్రత మా మీద, మా కుటుంబాల మీద ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ నూతన సంవత్సరంలో దేవుడు హేరాళంగా మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ ఇంకొక నూతన సంవత్సర సందేశంతో కలుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.